అజిత్ దోవల్. ఈ పేరుకి మరో పేరుంది. అదే ఇండియన్ జేమ్స్ బాండ్. అమెరికా రష్యాలు గూఢచర్యంలో కాకలు తీరినప్పుడే వారిని తలదన్నేలా అజిత్ దోవల్ కూడా గూఢచర్యానికి మరో అర్థంగా నిలిచారు. సాహసం ఆయన ఊపిరి, తెగువ ఆయన నైజం. మనసులో అనుకుంటే దేనికి భయపడడు. అజిత్ దోవల్ గురించి మనకే కాదు, పాకిస్తాన్కు ఇంకా బాగా తెలుసు. కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుకు ఆలోచన మోడీదైతే దానికి వ్యూహకర్త అజిత్ దోవలే. మోడీ, అమిత్ షాలు ఏది చెబుతారో దానికి ఆయన విరుగుడు సూచిస్తారు. వారి మనసెరిగి సైనిక రక్షణ వ్యూహాలు రచిస్తారు. చట్టాలు చేయడం కేంద్రం పని. ఆ విషయం మోడీ, అమిత్ షా చూసుకుంటారు. గ్రౌండ్ లెవెల్ వర్క్ మాత్రం అజిత్ దోవల్ చేస్తారు. జాతీయ భద్రతా సలహాదారుగా ఒక రిటైర్డ్ ఆఫీసర్ను మోడీ ఎంచుకున్నారు. వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి చేతిలో 130 కోట్ల మంది భవిష్యత్తును ఎందుకు పెడతారని చాలా మంది అనుకోవచ్చు. అజిత్ దోవల్ దేశ సేవ చేయడానికే పుట్టాడంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. అజిత్ దోవల్ చరిత్ర తెలిస్తే ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. తమ యవ్వనాన్ని వ్యక్తిగత జీవితం కోసం వాడలేదు. అమ్మాయిలు, సినిమాలు అంటూ ఎక్కడా కూడా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలేదు. మరి ఆ వివరాలు తెలియాలంటే దాదాపుగా 70 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. 1940 జనవరి 20 ఉత్తరాఖండ్లో పుట్టారు అజిత్ దోవల్. రాజస్థాన్లోని అజ్మర్ మిలిటరీ స్కూల్లో చదువుకున్నారు. అక్కడ చదువుకోవడం వల్లే ఆయనకు ఇంతలా దేశభక్తి వచ్చిందేమో అని అంతా అనుకోవచ్చు. ఇక అతని తండ్రి కూడా సైన్యంలో మంచి స్థానంలో పనిచేశారు. అందుకే అతను కూడా మిలిటరీ స్కూల్లోనే చదువుకున్నారు. దోవల్ భార్య పేరు అను దోవల్. వారికి 2 కొడుకులు. వివేక్, ఇతను బ్రిటన్ సిటిజన్, సింగపూర్ లో వ్యాపార నిమిత్తం ఉంటున్నాడు. ఇక మరో కొడుకు శౌర్య, ఇండియన్ డిప్లొమాట్. ఇక దోవల్ విషయానికి వస్తే అతను ఆగ్రా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 1968లో ఆయన కేరళ కేడర్ నుంచి ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యారు. ఐపీఎస్ గా సెలెక్ట్ అయ్యాక పాకిస్తాన్లో గూఢచారిగా 7 ఏళ్లు పనిచేశారు. అందుకే ఆయన సర్వీస్ వివరాలు చాలా గందరగోళంగా ఉంటాయి. ఆయనకు తప్ప మరెవరికి కూడా దోవల్ పర్సనల్ హిస్టరీ అంతగా తెలియకపోవచ్చు. పాకిస్తాన్లో ముస్లిం మాదిరిగానే జీవించాడు. బ్రాహ్మణ ఇంట్లో పుట్టినా కూడా దేశం కోసం సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. 7 ఏళ్లు పాకిస్తాన్లో ముస్లిం మాదిరిగా జనంలో కలిసిపోయి భారత్కు సమాచారం ఇస్తూ ఉండేవారు. 90లో ఆయన చివరకు టెర్రరిస్టులతో కూడా సహవాసం చేశారు. పీఓకేలో కొన్నాళ్ళు గడిపిన అజిత్ దోవల్ ఉర్దూ భాషపై మంచి పట్టు సాధించారు. చదవడం, రాయడం కూడా దోవల్కు వచ్చు. దీంతో ఆయన ఉర్దూలోనే లేఖలు రాసి కోడ్స్ ఇచ్చి సమాచారాన్ని చెలవేశారు. ఇక మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దోవల్ అన్ని రోజులు పాకిస్తాన్లో దొరకకుండా ఉండడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఖురాన్ని అవపోసన పట్టేశారు దోవల్. ఖురాన్లోని వర్సెస్ ని చెబితే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కళ్ళప్పగించి చూసేవారు. ఆయన సక్సెస్ కి ఇది ఒక కారణం. అయితే ఒకసారి పాకిస్తాన్లో తన ఇంటి పక్కనే ఉన్న వ్యక్తితో స్నేహం చేశాడు. అతని కుటుంబానికి చాలా దగ్గరయ్యాడు. అయితే ఓ రోజు దోవల్ ముస్లిం కథని అతను గుర్తించేశాడు. దోవల్ చెవికి రంధ్రం ఉంది. బ్రాహ్మిన్ కావడంతో చిన్నప్పుడు ఆయన ఎడమ చెవిని కుట్టించి ఆయన తండ్రి ఎంతో ఇష్టంగా బంగారు రింగ్ చేసి పెట్టాడు. దానిని చూసి మీరు హిందువు, ఏదో దాస్తున్నారు దోవల్ అని అనుమానించాడు ఆ పక్కింటి వ్యక్తి. పైగా ఆవు మాంసం తినడం లేదు, ఏదో దాస్తున్నారని పాకిస్తాన్కు చెందిన మరో వ్యక్తి కూడా నిలదీశాడట. అయితే ఆ ఇద్దరు కూడా స్నేహితులే కావడంతో ఆయన తన రహస్యాన్ని చెప్పాడట. విచిత్రం ఏమిటంటే ఆ రహస్యం కూడా అబద్ధమే. తాను హిందువుని కావడం వల్ల తన కుటుంబం మొత్తాన్ని కొంతమంది అతివాద ముస్లింలు చంపేశారు. వారి నుంచి బయటపడేందుకు ఇలా ముస్లింలా బ్రతుకుతున్నాను, మతం కూడా మార్చుకున్నానని చెప్పాడట. ఇక ఆ తర్వాత ఖురాన్ గురించి పూర్తిగా అతను చెప్పడంతో వారు కూడా నమ్మేశారు. ఇక ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడని ఆ ముస్లిం వ్యక్తి కూడా దోవల్ని చాలా ప్రేమగా చూసేవాడు. ఇటు దోవల్ కూడా ఆర్థికంగా అతనికి సాయం చేసేవాడు. అయితే పాకిస్తాన్లోని భారత హైకమిషన్కు సీక్రెట్ లేఖ వచ్చింది. అదేమిటంటే మారు వేషంలో పాకిస్తాన్లో భారత ఏజెంట్ ఏళ్ల తరబడి ఉంటున్నాడు అని తెలిసిపోయింది. దీంతో భారత్ హైకమిషన్లోని సభ్యులు అలర్ట్ చేయడంతో క్షణాల్లో రైలెక్కి భారత్లో దిగిపోయాడు. ఆ తర్వాత చాలా ఏళ్లు దోవల్ భారత్ ఇంటెలిజెన్స్ లో అండర్ కవర్ గా చేశాడు. వ్యూహాలు రచించడంలో దోవల్ దిట్ట. ఆపరేషన్ బ్లాక్ థండర్ లో ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ తీవ్రవాదులను చంపి రొమేనియా అంబాసిడర్ ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఇదొకటే కాదు, కాందహార్ విమానం హైజాక్ లో తీవ్రవాదులతో చర్చలు జరిపింది కూడా దోవలే కావడం విశేషం. అయితే ప్రయాణికులను బయటకు తీసుకొచ్చినా సరే తీవ్రవాదులను విడిచిపెట్టడంపై ఆయన మీద చాలా మంది విమర్శలు చేస్తూ ఉంటారు. ఇక 1999 వరకు కూడా వివిధ హోదాల్లో దేశంలో ఎక్కడ సమస్య ఉన్నా దోవల్ను వాడుకునేవారు ఉన్నతాధికారులు. మిజోరాం ఆందోళనలు కానీ, పంజాబ్
పంజాబ్ ఖలిస్తాన్ తీవ్రవాదం కానీ అన్నింటినీ కూడా తన వ్యూహాలతో ఆట కట్టించారు. ఐపీఎస్ వచ్చిన ఏడాళ్లకే బెస్ట్ పోలీస్ ఆఫీసర్ అవార్డు దక్కడం ఆయనకు మాత్రమే సాధ్యమైంది. కీర్తి చక్ర ఇచ్చి సత్కరించినా కూడా లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం దోవల్ ప్రత్యేకత. ఇన్ని సాహసాలు చేసిన దోవల్ జేమ్స్ బాండ్ కంటే ఎక్కువని చెప్పొచ్చు. జీవితాన్ని త్యాగం చేశారు దోవల్. కుటుంబాన్ని మరిచిపోయారు దోవల్. ఏ అధికారి ఎంతలా ప్రాణాలకు తెగించలేదు. ఇక ప్రముఖ జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణ కింద ట్రైనింగ్ తీసుకోవడం దోవల్కు మరింత కలిసొచ్చింది. దేశ అంతర్గత రక్షణతో పాటు విదేశాలను హ్యాండిల్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నారాయణకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. అందుకే నారాయణ తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా పేరు తెచ్చుకున్నారు దోవల్. ఆయన గ్రౌండ్ లెవెల్లో అనుభవం సంపాదించారు. అందుకే ఆయన పాకిస్తాన్ నుంచి ప్రాణాలతో తిరిగి రావడమే దోవల్ సాధించిన అతిపెద్ద విజయం. ఎంఐ స్పైలు, అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కూడా ఆయనలా సాహసం చేసి ఉండరనేది నేటి అధికారుల మాట. అందుకే సర్జికల్ స్ట్రైక్స్ నుంచి బాల్కోట్ దాడుల వరకు కూడా దోవల్ వ్యూహాలకు పాక్ కుదేలైంది. కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత మరింత పేరు తెచ్చుకున్నారు అజిత్ దోవల్. ఈసారి పాకిస్తాన్ తోకచాడిస్తే పీఓకేని కూడా లాక్కొచ్చేందుకు కసిగా ఉన్నాడు మన ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్. మన దేశంలోనే మన ప్రాణాల కోసం బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నాం. అలాంటిది పరాయి దేశం పాకిస్తాన్ వెళ్లి మన కోసం అక్కడి వారితో సావాసం చేసి సైక్ కొట్టి మరీ ఇండియా వచ్చారు అజిత్ దోవల్. మరి తప్పకుండా ఈ ఇండియన్ జేమ్స్ బాండ్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరి అజిత్ దోవల్ పై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.